श्री गणेशाय नमः। अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सकुंकुम विलेपना मलिकचुम्बिकस्तूरिकां समन्दहसिते क्षणां सशरचापपाशां कुशाम् अशेष जनमोहिनीं अरुणमाल्यभूषोज्ज्वलां जपा कुसुम भासुरां जपविधौ स्मरेदंबिकाम्। अस्मद्गुरुभ्यो नमः। ముందుగా సైరా మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం। అలాగే మనము ప్రధానంగా రేపు అనగా మంగళవారము అంగారకహర సంకష్టహర చతుర్థి గురించి రెండు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము। ప్రధానంగా గణపతికి ప్రతి నెల కూడా సంకష్టహర చతుర్థి అంటే చాలా విశేషమైనటువంటి రోజు। అలాంటిది సంకష్టహర చతుర్థి మంగళవారంతో కూడుకున్నది అయితే అది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని అనేక మంది ఋషులు చెప్పి ఉన్నారు। మనకు అన్ని విఘ్నాలను తొలగించేటువంటి దేవత ఎవరైతే ఉన్నారో వారిని గణపతి అంటారు। ఈ గణపతిలో గకారము బుద్ధి రూపకంగా ప్రేరేపిస్తే నకారము జ్ఞాన రూపకంగా ప్రేరేపిస్తుంది। మనకు బుద్ధిని మరి జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడు ఎవరైతే ఉన్నారో వారు వినాయకుడు। మరి వినాయకుడిని పూజించుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని మనందరికీ ఒక చిన్న సందేహం అంటూ ఉంటుంది। కలౌ చండీ వినాయకౌ అని మన శాస్త్రం చెప్పబడింది। అంటే కలియుగంలో మనం ఏదైతే పూజ చేసి ప్రసాదాన్ని పొందాలనుకుంటామో దానిలో తొందరగా ప్రసాదించేవారు మొదటిది గణపతి, రెండవది చండీ అమ్మవారు। అలా గణపతి సిద్ధి బుద్ధి సమేతుడై మన గణేష్ గడ్డ దేవాలయంలో అలాగే మన తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్లలో గణపతి విశేషంగా కొలువుదీరి ఉన్నాడు। ఆ గణపతి భక్తుల కోరికలు తీర్చడానికి అనేక రూపాలలో ఉంటాడు। అందులో ప్రధానంగా గణపతి ఏకదంతం చతుర్హస్తం పాశమం కుశధారిణం అంటే గణపతి ఎలా ఉంటాడు అని దాని వర్ణన మనం చేసుకుంటూ ఉంటే వేదాల్లో చెప్పబడినట్టుగా ఏకదంతం అంటే గణపతి ఒక దంతముతో, చతుర్హస్తం అంటే 4 చేతులు గలవాడై, పాశమం కుశధారిణం అంటే తన 2 చేతులలో కూడా పాశము మరియు అంకుశము ధారణ చేసి ఉంటాడు। తర్వాత గణపతికి పూజ చేసుకోవడం మనం విశేషంగా పూజ చేసుకుంటూ ఉంటాం। ఆ గణపతికి ఎలా పూజించాలి మనము అంటే రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుపూజితం అని అథర్వ శీర్షంలో గణపతికి విశేషంగా చెప్పబడింది। అంటే గణపతిని మనం ఎలా పూజించాలి అంటే రక్తపుష్పై సుపూజితం। గణపతికి ఎర్రటి పూలతో పూజిస్తే ఆయన తొందరగా ఏదైనా ప్రసాదిస్తాడు। అలాగే గణపతి రక్తవర్ణం, ఆయన ఎర్రగా ఉంటాడంట। గణపతి రక్తవర్ణం రక్తపుష్పై సుపూజితం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుపూజితం అంటే ఎర్ర గంధాన్ని, ఎర్రటి చందనాన్ని విలేపనం చేసి ఆయన ఉంటారని మనకు అథర్వ శీర్షంలో చెప్పబడింది। అలా ఎలాగైతే చెప్పబడిందో అదే రూపంలో మనకు శ్రీ గణేష్ గడ్డ దేవాలయం సిద్ధి వినాయక స్వామిలో మనకు అలాగే గణపతి కనిపిస్తాడు। మీరు ఎప్పుడైనా అక్కడ గణపతిని దర్శనం చేసుకుంటే గణపతి అక్కడ సింధూర వర్ణంలో ఉంటాడు। మనకు అక్కడ గణేశుడు సింధూర వర్ణంలో ఇక్కడ చెప్పినట్టుగానే రక్త చందనముత్తమం అంటే ఎర్రటి చందనాన్ని గణపతికి విలేపనం చేసి, అలాగే గణపతికి పాశాంకుశములు, అలాగే గణపతి ఉదరం దగ్గర
లంబోదరం చతుర్బాహుం త్రినేత్రం రక్తవర్ణకం అని వేదంలో చెప్పబడింది. అంటే లంబోదరుడిగా, అంటే పెద్ద ఉదరం మీద సర్పాలచే ఆభరణం. ఇప్పుడు గణపతికి సర్పాభరణాలు ఎందుకు ఉన్నాయి అని చాలా మందికి ఒక చిన్న మనకు సందేహం అనేది ఉంటుంది. అంటే గణపతి యొక్క తండ్రి శివుడు, ఆయన శివుడికి ఎలాగైతే సర్పాలే ఆభరణములో, అలాగే గణపతికి కూడా ఉదరంకి సర్పం యొక్క ఆభరణం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా రేపు విశేషంగా మంగళవారం అంగారకహర సంకష్ట చతుర్థి రోజు గణపతిని పూజించుకుంటే మనకు ఎటువంటి సంకష్టాలున్నా మనము ఒక మంత్రంలో చెప్తాము, ఓం నమో భగవతే మమ సంకష్టం నివారయ నివారయ. ఓ గణపతి సిద్ధి బుద్ధి ప్రదాత, నా సంకష్టాలన్నీ నీవు నివారణ చేయమని చెప్పి మనం ఏవైనా ఎటువంటి సంకష్టాలున్నా, మనకు ఎటువంటి బాధలు ఉన్నా, మనకు రోగ బాధలు కానివ్వండి, రుణ బాధలు కానివ్వండి, అప్పులు కానివ్వండి, వ్యాపారం నడవడం కానివ్వండి, ఎటువంటి బాధలు ఉన్నా మనం రేపు సంకష్టహర చతుర్థి రోజు మనం గణపతికి వెళ్ళి దర్శనం చేసుకున్నంత మాత్రం చేతనే ఆ గణపతి ప్రసాదాన్ని మనం అందరం కూడా స్వీకరిస్తాము. కాబట్టి అందరం శ్రద్ధగా గణపతి ప్రార్థన చేసుకొని ఆ గణపతికి ఒక చిన్నగా ఒక స్తోత్రం చేసుకొని మనం దీన్ని ముగిద్దాము. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఇది గణపతి యొక్క మంత్రం. అలాగే ఇది కూడా కాకుండా మనం అందరం భక్తులు సులభంగా నేర్చుకోవడానికి ఉన్నది గణపతి యొక్క 16 నామాలు. అందులో సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమ్రకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః. ఈ గణపతి యొక్క 16 నామాలు చదివితే ఏం ఫలితం వస్తుంది అంటే, ఎటువంటి సంకష్టాలు ఉన్నా, ఎటువంటి బాధలు ఉన్నా ఈ 16 నామాలు నిత్యం ఎవరైతే చదువుకుంటారో, మనకు ఆ స్తోత్రంలోనే చెప్పబడింది, షోడశేతాని నామాని యప్పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అంటే ఈ 16 నామాలు నిత్యం ఎవరైతే గణపతిని దర్శించుకొని ఈ 16 నామాలు స్మరిస్తారో వారి సంకటాలు అన్ని కూడా గణపతి నెరవేరుస్తాడు. అలాగే విఘ్నస్తస్య న జాయతే అంటే వాళ్ళు ఏ పని చేసినా, విద్యారంభం కానివ్వండి, వివాహాది శుభకర్మలు కానివ్వండి, ఎటువంటి వ్యాపారాలు కానివ్వండి, ఎటువంటి వాటిలోనైనా విఘ్నాలు కలగకుండా చేస్తానని ఆ గణపతి యొక్క ఈ 16 నామాలు నిత్యం ప్రతి భక్తుడు కూడా స్మరించి ఆ గణపతిని దర్శించుకొని మనం ఏదైతే కోరిక అనుకుంటున్నామో మన సంకష్టాలన్నీ తొలగిపోవాలని మంచిగా గణపతిని వేడుకుంటూ హరి ఓం స్వస్తి. శ్రీ గణేశాయ నమః. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!